హాయ్ వ్యూవర్స్, సి లాంగ్వేజ్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని డైరెక్ట్ మీరు మొదలకు పొందవచ్చు. అంతేకాకుండా www.timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఓకేనా వ్యూవర్స్, సి లాంగ్వేజ్ని ఓపెన్ చేయడం మీకు ఎలాగో తెలిసిపోయి ఉంటుంది. ఓకేనా, నేను ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేసాను. దీన్ని డబల్ క్లిక్ ఇవ్వడం ద్వారా నాకు సి లాంగ్వేజ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి కంపైలర్ ఓపెన్ అయిపోయింది. ఓకేనా, తర్వాత మీకు ఏమైనా న్యూ కావాలి అంటే ఫైల్లోకి వెళ్ళేసి న్యూని క్లిక్ చేస్తే న్యూ వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకు noname.cpp అనే దాటితోటి ఓపెన్ అవుతుంది. మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ పేరు C++. ఇవన్నీ మీరు నేర్చుకున్నారు. ఓకేనా వ్యూవర్స్, మనం ఇవాళ దేని గురించి నేర్చుకుందామంటే scanf అనే దాని గురించి నేర్చుకుందాం. ఓకేనా, ఏంటి scanf, దీన్ని ఏమంటారని చెప్పాను నేను, కామెంట్ అని చెప్తారని చెప్పా కదా. ఇలా మనం scanf గురించి నేర్చుకుందాం. ఓకే, ఇలా రాయడం ద్వారా మనకి ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. ఓకేనా, ఇట్లాంటి ఏమన్నా మనం సీలో లేని సీలో లేని వర్డ్స్ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పా కదా. ఓకే, తర్వాత చూడండి, మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. include stdio.h, తర్వాత include conio.h, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అని ఇంతకుముందు నేను చెప్పాను కదా మీకు. ఓకేనా, ప్రతి ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుందని చెప్పా, వాయిడ్ మెయిన్ తోటి స్టార్ట్ అవుతుందని చెప్పాను. ఓకేనా, ఓకే, మెయిన్ అనే దాన్ని ఇక్కడ మనం యాక్చువల్ ఏమంటామంటే ఫంక్షన్ అంటాం అన్నట్టు. దాని గురించి నేను ఫంక్షన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది సిలో, అది చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకుందాం దాని గురించి. ఓకేనా, తర్వాత ఇక్కడ మనం ఏమిద్దామంటే ఇంట్ ఎక్స్ అని ఇచ్చేసాను, కామా వై కామా జెడ్ అని ఇచ్చేసాను. ఇచ్చేసేసి CLR ఓకేనా, స్క్రీన్ క్లియర్ చేయడానికి. తర్వాత వచ్చేసి printf ఎంటర్ ఎనీ 2 numbers అని రాసేసాను. మీరు ఇందులో చూడండి, ఎప్పుడైనా సరే ఇన్వర్టెడ్ కామర్స్లలో రాస్తారు కదా ఈ టెక్స్ట్ మీరు తప్పులు రాసినా ఏం కాదు. ఓకేనా, దాంతో స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసినా ఏం కాదు. కాకపోతే బయట ఉండేటి చూసారు ఇవి కీవర్డ్స్ అని చెప్పాను కదా, వీటిని మాత్రం స్పెల్లింగ్ లేకుండా రాయాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి. ఓకేనా, scanf %d ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ కామా %x కామా %y బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ మన టాస్క్ ఇద్దాం, అంటే ఇక్కడ మనం ఏం చేయించుకుంటాం, x + y చేయిద్దాం అనుకున్నాం. ఓకేనా, printf ఇన్వర్టెడ్ కామర్స్లో %d ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ కామా z బ్రాకెట్ క్లోజ్ సెమికోలాన్ గెట్ ch. ఓకే, చూడండి వ్యూవర్స్, నేను మీకు ఈ ప్రోగ్రామ్ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అన్న అవుతుంది, లేకపోతే కీబోర్డ్లో F2 ప్రెస్ చేసేసి దీనికి ఒక నేమ్ ఇద్దాం మనం, scanf అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఆ నేమ్ కనిపిస్తుంది. ఓకే, సరే, ఈ ప్రోగ్రామ్ మొత్తం టైప్ చేసిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, Alt F9 అంటే మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెప్తుంది. ఏం ఎర్రర్స్ ఉన్నాయి, ఏం లేవు. ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేశాను. తర్వాత Ctrl F9 ప్రెస్ చేయాలని చెప్పాను. Alt F9 ప్రెస్ చేసిన తర్వాత సరే చూడండి వ్యూవర్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్కి ఏమైనా వాల్యూ అసైన్ చేసామా, వైకి ఏమైనా అసైన్ చేసామా, ఏం చేయలేదు. చేయకుండా ఇక్కడ చూడండి z = x + y అన్నాం, అంటే మనకు ఆన్సర్ ఏం రావాలి, మరి ఏం రాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్కి ఏం అసైన్ చేయలేదు, వైకి ఏం అసైన్ చేయలేదు అని అనుకుంటున్నాం కదా. ఓకేనా, చూడండి, నేను ఈ ప్రోగ్రామ్ మొత్తం టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత కీబోర్డ్ Alt F9 ప్రెస్ చేశాను, Ctrl F9 ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే చూడండి నాకు ఏమని వచ్చింది అక్కడ అవుట్పుట్లో, ఎంటర్ ఎనీ 2 numbers. అక్కడ మనం టైప్ చేసాం కదా ఎంటర్ ఎనీ 2 numbers అని. ఓకేనా, అలాగే వచ్చింది అన్నట్టు. నేను అక్కడ ఎలా టైప్ చేస్తానో ఇక్కడ అలా వస్తుంది అన్నట్టు. మీరు తప్పులు టైప్ చేస్తే తప్పు వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఒక నెంబర్ ఇచ్చాను, ఏంటి 4 అని ఇచ్చేసాను. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ 5 అని టైప్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేయండి. చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, 9 అని వచ్చింది. ఓకే, కనిపిస్తుందా, ఆ 9 అని వచ్చింది. అంతే కదా, 4 + 5 = 9. మనం ఏం చేయమంటున్నాం, ఎక్స్ని వైని యాడ్ చేయమంటున్నాం. ఓకేనా, చూడండి, ఇక్కడ నేను నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడే వాల్యూస్ ఇచ్చాను అనుకోండి, దీన్ని మనం ఏమంటామంటే కంపైల్ టైం అంటాం అన్నట్టు. అంటే ఇక్కడే నేను ఇట్లా x = 3 y = 4 ఇక్కడే ఇచ్చాను అనుకోండి, దీన్ని మనం ఏమంటాం, కంపైల్ టైం అంటాం. చూడండి, ఇప్పుడు నేను దీన్ని కామెంట్స్ ఇస్తున్నాను, దీన్ని కామెంట్ చేస్తున్నాను. అంటే ఈ ప్రోగ్రామ్ నాకు ఇప్పుడు ఇక్కడ ఈ కోడ్ అనేది ఇక్కడ వర్క్ కావద్దు అంటే దాన్ని కామెంట్లలో పెట్టేసేసి చూడండి. మరి ఇక్కడ మీరు చెప్పేటప్పుడు ఇక్కడ /*/ చెప్పారు కదా అంటే చూడండి, ఇది యాక్చువల్లీ C++లో యూజ్ చేస్తాం. ఈ // దీన్ని కూడా కామెంట్స్ కోసం యూజ్ చేస్తాం. కాకపోతే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసే C++ కాబట్టి ఈ కోడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనం C++ నేర్చుకునేటప్పుడు దీని గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇలా ఈ కోడ్ ఇలా కూడా కామెంట్ ఇవ్వచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను x = 6 y =
7 అని ఇచ్చేసాను. z ఈక్వల్ x ప్లస్ వై అవుట్పుట్ ఇప్పుడు మనకేం రావాలంటే 13 రావాలి. ఓకేనా, వచ్చింది. ఓకే, అయితే మళ్ళీ నేను కంట్రోల్ F9 ప్రెస్ చేశాను అనుకోండి, మళ్ళీ అవుట్పుట్ ఏమొస్తుంది? 13 వస్తుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ వాల్యూస్ ఏమైనా చేంజ్ చేయాలి అంటే ఇక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 60 అని ఇచ్చేసి కంట్రోల్ F9 అంటే ఇప్పుడు నాకు 67 అని వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. కాకపోతే ఏం చేయాలి, ప్రతిసారి ఇక్కడ ఏమైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇలాంటి దీన్ని మనం చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ తీసేసాను, దీన్ని మనం తీసేసి ఇక్కడ నేను కామెంట్ని కూడా మళ్ళీ తీసేసి ఇప్పుడు నేను చూడండి కంట్రోల్ F9 అంటే ఇక్కడ నన్ను ఏమడుగుతుంది, ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అని అడుగుతుంది. ఇక్కడ మనం నెంబర్స్ ఇవ్వచ్చు అన్నట్టు. చూడండి ఇప్పుడు నేను ఏమని ఇచ్చాను, 87 అని ఇచ్చేసాను, ఎంటర్ ప్రెస్ చేశాను. మళ్ళీ 88 అని ఇచ్చేసాను, ఎంటర్ ప్రెస్ చేస్తే దాని టోటల్ వచ్చింది చూడండి. ఓకేనా, ఇక్కడ నెంబర్స్ ఇస్తే దాన్ని ఏమంటామంటే కంపైల్ టైం అంటాం. అలా కాకుండా కంట్రోల్ F9 ఆల్ట్ F9 తర్వాత ఈ బ్లాక్ స్క్రీన్ కన్సోల్ స్క్రీన్ వచ్చింది చూసారా, దీన్ని మనం ఏమంటామంటే రన్ టైం అంటాం. రన్ టైంలో నెంబర్స్ యూజ్ చేయడానికి స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం అన్నట్టు. చూడండి ఇప్పుడు నేను ఇంతకుముందు ఏమి ఇచ్చా, 86, 87 ఇచ్చాను. ఇప్పుడు నేను వేరేది ఇచ్చుకుంటాను, ఎంటర్ అంటాను. అంటే నాకు ఇక్కడ చాయిస్ ఉంటుంది అన్నట్టు. మనం ఏ నెంబర్స్ అయినా ఇచ్చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ప్రతిసారి చూడండి మళ్ళీ కంట్రోల్ F9 ప్రెస్ చేశాను, మళ్ళీ ఎంటర్ 2 నెంబర్స్ అంటుంది. అంటే మన ఇష్టం వచ్చిన నెంబర్ ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు అన్నట్టు. ఇచ్చేసి ఎంటర్ అంటే దాని ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇక్కడ మనకు తప్పు వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మీకు ముందు చెప్తాను. దానికి రేంజ్ ఉంటుంది ఇంటికి, ఆ రేంజ్కి దాటి బయటకి ఇచ్చేసాను కాబట్టి నెంబర్ అందుకోసం అలా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం వేరే నెంబర్ చూడండి 9 + 9 అట్లా ప్రతిసారి నేను నెంబర్స్ ఇచ్చుకోవడానికి నాకు చాయిస్ ఉంటుంది అన్నట్టు. అక్కడ బ్లాక్ స్క్రీన్ వచ్చిందిగా, ఇక్కడికి వచ్చి ఇక్కడ పాజ్ అయిపోతుంది ప్రోగ్రామ్, అంటే మనకి ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ మనకు చాయిస్ ఉంటుంది, ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన నెంబర్ మనం ఇక్కడ ఇచ్చేసుకుంటే దాని అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, చూడండి వ్యూవర్స్ ఇక్కడ మనకు ఏమన్నాం, ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అన్నాం. ఓకే, 2 నెంబర్స్ అన్నాం కాబట్టి ఇక్కడ చూడండి స్కాన్ఎఫ్లో ఎన్ని % ఇచ్చాం, 2% ఇచ్చాం. ఒకవేళ మీకు 3 నెంబర్స్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఎంటర్ ఎనీ 3 నెంబర్స్ అని రాయండి, ఇక్కడ 3% డీల్ కావండి. ఓకేనా, తర్వాత మనం ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఎక్కడ స్టోర్ అయింది అంటే దీన్ని ఏమని చదవాలి అంటే యాంపర్సండ్ అని చదవాలి. లేకపోతే దీని అడ్రస్ ఇస్తుంది అన్నట్టు. మనం దీనికి అడ్రస్ ఇస్తున్నాం, ఎక్కడ ఎక్స్లో స్టోర్ కమ్మని చెప్తున్నాం అన్నట్టు. ఓకేనా, దీని అడ్రస్ ఆపరేటర్ అంటాం. ఓకే, లేకపోతే యాంపర్సండ్ అని చదవచ్చు. యాంపర్సండ్ ఎక్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇచ్చిన నెంబర్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే యాంపర్సండ్ వైలో స్టోర్ అవుతుంది. అది వేరే లైన్లోకి రావాలంటే చూడండి ఆ పై లైన్ మనం ఇక్కడ నేను /n అని ఇచ్చేసాను. ఇచ్చేసి కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే డైరెక్ట్ నాకు అది కర్సర్ అనేది ఈ ఎంటర్ ఎనీ నెంబర్ అని కింద వచ్చింది చూడండి, కింద బ్లింక్ అవుతుంది. అంటే నేను ఇక్కడ డైరెక్ట్ నెంబర్ ఇవ్వచ్చు అన్నట్టు. 7 + 9 అని ఇచ్చేసాను, 16 అని వచ్చింది. ఒకవేళ నేను /n ఇవ్వకపోతే మళ్ళీ మనమే ఎంటర్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సరే ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఎంటర్ ఎనీ 3 నెంబర్స్ అని ఇచ్చాను అనుకోండి, కంట్రోల్ F9 ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే నాకు ఇప్పుడు ఎంటర్ ఎనీ 3 నెంబర్స్ అంటే ఇక్కడ నేను 3 నెంబర్స్ అక్కడ స్క్రీన్లో మెసేజ్ మాత్రం 3 నెంబర్స్ అనే చూపిస్తుంది. కాకపోతే నేను ఎంటర్ చేస్తే చూడండి 2 నెంబర్స్ టోటల్ మాత్రమే వచ్చింది. ఎందుకు అంటే చూడండి ఇక్కడ నేను ఎన్ని % డీల్ ఇవ్వాలి, అప్పుడు 3% డీ ఇవ్వాలి. ఇక్కడ యాంపర్సండ్ x, యాంపర్సండ్ y, యాంపర్సండ్ z అని ఇచ్చేసాను. ఇచ్చి నేను ఇప్పుడు కంట్రోల్ F9 అన్నాను అనుకోండి, దీని ఆన్సర్ కూడా నాకు రాదు. ఎందుకు అంటే చూడండి మనం ఇప్పుడు ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకోవాల్సి ఉంటుంది, a అని ఇచ్చేసాను ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 3 నెంబర్స్ని యాడ్ చేయాలి అంటే x + y + z. మరి అది స్టోర్ అయ్యేది దేనిలో స్టోర్ కావాలి, ఏలో స్టోర్ కావాలి. అవుట్పుట్ అనేది ఎక్కడ రావాలి, మనకు ఏ నుంచి రావాలి. కంట్రోల్ F9 అంటే చూడండి ఇప్పుడు నన్ను ఎంటర్ అనేది 3 నెంబర్స్ అడుగుతుంది. 1 + 2 + 3 అంటే ఒక నెంబర్ ఇచ్చి మీరు ఎంటర్ ప్రెస్ చేయాలి కీబోర్డ్లో. మీకు నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇచ్చేస్తే ఎంటర్ ప్రెస్ చేస్తేనే స్టోర్ అవుతుంది. ఫస్ట్ది వెళ్ళి ఎక్స్లో స్టోర్ అవుతుంది, సెకండ్ది వెళ్ళి వైలో స్టోర్ అవుతుంది, థర్డ్ది వెళ్ళి జెడ్లో స్టోర్ అవుతుంది. ఆ 3 నెంబర్స్ ఆన్సర్ ఎంత అంటే 6 అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు మీరు ఏంటంటే నాకు ఇక్కడ ఇక్కడ స్క్రీన్లో ఇట్లా రావాలనుకోండి, printf ఏంటి ద సమ్ ఆఫ్ x + y + z అని ఇచ్చేసి దీని అవుట్పుట్ రావాలనుకోండి. అప్పుడు మనం కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే చూడండి మీకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది, సెమికోలాన్ ఇచ్చేసాం. ఇచ్చేసి కంట్రోల్ F9 ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే x + y + z అంటే ఇవ్వండి సమ్ ఆఫ్ ఇలా వచ్చింది. ఓకేనా, ఇక్కడ మనం ఒకవేళ ఇక్కడ ఈక్వల్ అని కూడా ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ ఈక్వల్ అని కూడా ప్రెస్ చేశారనుకోండి, ప్రెస్ చేసి కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే చూడండి ఇప్పుడు నేను 3, 4, 5 అని ఇచ్చేస్తే చూడండి x + y + z = 12 అని వచ్చింది. ఎందుకు అంటే నేను ఇక్కడ స్టెప్ రాశాను కాబట్టి. ఓకేనా, అంటే ఇది రాసినా రాయకపోయినా ఏం అవసరం లేదు, మనకు స్క్రీన్ మీద మనకు అవుట్పుట్ ఏంటిది అనేది మనకు తెలిస్తే దాని గురించి తెలుసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, మీ సలహా సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.